శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే. సార్ బాహుబలి 3 ఉంటుంది అని రానా గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎలాంటి కథ, ఎట్లా ఉంటుందంటారు? అంటే ఆయన క్యారెక్టర్ ఉండకపోవచ్చు దానిలో. ఓకే. రానా క్యారెక్టర్ ఉంటుందా ఉండదా అనేది ఒక గందరగోళమే. ఎందుకంటే ఆల్రెడీ దానిలో ఆయన క్యారెక్టర్ని ఆయన కుమారుడి పాత్రను కూడా కంక్లూడ్ చేశారు ఒక రకంగా. అవును. ఆ కుమారుడి తల నరకటము అనే సన్నివేశం చాలా బీభత్సంగా బాహుబలిలో ఉంటుంది. అయితే దీనికి ఏ ఎలిమెంట్స్తో ముందుకెడతారు అనేది డైరెక్టరు ఆయన రైటరు కూర్చుంటే వర్కౌట్ అయ్యే వ్యవహారమే. కాబట్టి ఇది బాహుబలి 3 కాదు, యూనివర్స్ చేయటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కథలో ఆ పొటెన్షియాలిటీ ఉంది. నిజానికి ఈ కథని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆ డిజైన్ జయసింహ సినిమా నుంచి ఆ డిజైన్ తీసుకున్నారు. ఎన్టీ రామారావు గారి జయసింహకి ఆ స్కెలిటన్ తీసుకుని దాని మీద అల్లుకున్న కథ బాహుబలి. క్యారెక్టర్లన్నీ అవే. ఆ క్యారెక్టర్లే వీళ్ళు ఇంకొక పద్ధతిలో నడిపారు. అందులో అన్నగారు రాజు అవుతాడు, అన్నగారు చనిపోతాడు. చనిపోయిన తర్వాత తమ్ముడు సైన్యాధ్యక్షుడిగా ఉండి విజయం సాధిస్తాడు. కానీ రాజ్యం తమ్ముడు కాబట్టి తనకి రాదు, అన్నగారి కుమారుడికి ఎడుతుంది. ఆ పెయిన్లో తన కొడుకుని రాజుని చేయటానికి విన్యాసాలు చేశాడు అన్న లైన్లో నడుస్తుంది ఆ కథ. ఇక్కడ దాదాపు నాజర్ క్యారెక్టర్ అదే. నాజర్ క్యారెక్టరే జయసింహ సినిమాలో రంగారావు గారు చేశాడు, ఎస్వి రంగారావు. అలాగే ఈ జయసింహగా కనిపించిన ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ ఇక్కడ బాహుబలి రూపంలో ప్రభాస్ కనిపిస్తాడు. రానా చేసిన క్యారెక్టర్ అక్కడ కాంతారావు గారు చేశాడు. అయితే అది పాజిటివ్ క్యారెక్టర్, ఇది నెగిటివ్ క్యారెక్టర్. తండ్రి మాట వినే పాత్రగా మార్చారు దీన్ని. అక్కడేమో తల్లి మాట వినే కొడుకుగా మార్చారు కాంతారావు క్యారెక్టర్. అలా ఉంటుంది అది ఒరిజినల్లో. వీళ్ళు మార్చారు. దానికి కూడా ఒక నవల ఆధారం. ఆ నవల ఆధారంగా తీసినటువంటి సినిమా అది. ఆ సినిమాని స్కెలిటన్గా తీసుకుని వీళ్ళు ఈ సినిమాని రూపొందించారు. దానికి సీక్వెల్ చేశారు. ఇక్కడ తమ్ముడు నిజానికి బాహుబలి, ఈ అమరేంద్ర బాహుబలి వాళ్ళ తండ్రి గారు ఇతనికి ఈ నాజర్ చేసిన క్యారెక్టర్కి ఒరిజినల్గా తమ్ముడు. కాకపోతే ఇతని అంగవైకల్యం రీత్యా అతను కంట్రోల్లోకి తీసుకుంటాడు వ్యవహారాన్ని. తీసుకుని తనకి న్యాయంగా రావాల్సిన రాజ్యం తనకు రాకుండా చేశారు అనే దీంతో కొడుకుని రాజుని చేయటం కోసం తాపత్రయపడే పాత్ర. కంపారిటివ్గా అక్కడ జయసింహలో రంగారావు గారి క్యారెక్టర్తో పోలిస్తే నాజర్ క్యారెక్టరు ఇంకొంచెం బెటర్గా, దానికి ఒక అంటే న్యాయమైనటువంటి ఒక ఇది ఉంటుంది, ఒక యాంబిషన్ ఉంటుంది అతనికి. అడగటానికి ఒక ప్రాపర్ టోన్ ఉంది అతనికి, చట్ట ప్రకారమే. అలా డిజైన్ చేశారు. అలా కరెక్ట్ చేసుకుంటూ ఆ సినిమాని స్కెలిటన్గా పెట్టి సినిమాని రాసుకున్నారు. భాగం 3 ఉంటుంది అనే విషయం విజేంద్ర ప్రసాద్ గారు గతంలో ఒకసారి చెప్పాడు. అలాగే RRRకి సీక్వెల్ ఉంటుందని కూడా చెప్పాడు ఆయన. మరి అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, వారణాసికి సీక్వెల్ ఉంటుందా అనే చర్చ కూడా ఒకటి ఉంది బయట. కాబట్టి ఇప్పుడు వారణాసి షూట్లో బిజీగా ఉన్నాడు ఆయన రాజమౌళి. ఆ షూట్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? అది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ టార్గెట్గా సినిమా వస్తుంది. ఆ సినిమా వచ్చే వరకు ఆయన బిజీ. అది అయిపోయిన తర్వాత ఒకవేళ దానికి సీక్వెల్ ఉంటే అది వేరే గొడవ. ఆ తర్వాత ఆయన మళ్ళీ మొదటికి వచ్చి బాహుబలి 3వ భాగం తీసి, ఈ 3వ భాగం తర్వాత RRR2 తీసి, ఆ తరువాత ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి వారణాసి సీక్వెల్కి వెడితే అంటే ఒక 10-12 ఏళ్ళు ఎంగేజ్ అయిపోతాడు రాజమౌళి. ఈ 10-12 ఏళ్లలో ఈ బాహుబలి 3 అనేది ఎప్పుడైనా రావచ్చు. నిజానికి డిజిటల్ ఏరియాలో ఆ సినిమాని పుష్ చేయడానికి ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడారు వీళ్ళందరూ. ప్రభాసు తర్వాత అనుష్క గారు చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చారు. ఆ తర్వాత రానా మాట్లాడుతూ ఆయన దీన్ని లీక్ చేశాడు. ఈ లీక్ చేసింది నిజం కూడా కావచ్చు. అది అప్పటి నుంచి స్పెక్యులేషన్ అయితే ఉంది. ఆయన దగ్గర కంటెంట్ కూడా ఉందని చెప్తున్నాడు విజేంద్ర ప్రసాద్ గారు.
కాబట్టి ఈ సినిమాకున్న పొటెన్షియాలిటీ, అది క్రియేట్ చేసిన రికార్డు కొట్టడానికి చాలా టైం పట్టింది. పార్ట్ 2 అది 1700 కోట్ల పైన కలెక్ట్ చేయగలిగింది భారతదేశ వ్యాప్తంగా. అవును. అలా పాన్ ఇండియా మార్కెట్ని తెలుగు సినిమాకి ఓపెన్ చేసిన సినిమా కూడా బాహుబలి. దానికి ఆ గుర్తింపు ఉంది, ఐడెంటిఫికేషన్ ఉంది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళు 3వ భాగం చేసే ఛాన్స్ ఉంది. చేస్తారని ఆశిద్దాం. దాని తర్వాత చేయాల్సిన సినిమాలు కూడా ఉన్నాయి ఆయనకి. ఇది చేస్తే RRR 2 కూడా చేయమని అడుగుతారు. కుదిరితే మగధీరని కూడా సీక్వెల్ చేయమని అడిగే అవకాశం ఉంది. మరి ఎలా నడుస్తుందో చూడాలి.